హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 23వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి జాతకులు మీ యొక్క గోచార ఫలితాలు ఇలాగే ఉండబోతున్నాయి. మీ జీవితంలో అదృష్టం జరగబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ యొక్క వార్తను వినబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి కూడాను ఈ విషయంలో ఎంతో మనోవేదన చెంది ఉన్నారు తులారాశి వారు. అయితే ఇది భగవంతుని అనుగ్రహమే. మీ మీద భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉండడం రీత్యా అసాధ్యం అనుకున్న ఈ పని సుసాధ్యం కాబోతోంది. ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే అసలు తులారాశి వారి జాతకులకు ఈ యొక్క జూలై మాసంలో 23వ తేదీ మంగళవారం తిథి నాడు మధ్యాహ్నం 1 గంట దాటాక మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ మార్పు ఏమిటో, గ్రహస్థితి అనుకూలంగా ఉండడం రీత్యా ఇటువంటి మార్పులు ఖచ్చితంగా పొంది తీరుతారో, అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు మీ జీవితంలో ఇది చాలా వరకు కూడాను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే వార్తగా చెప్పొచ్చు. తులారాశి వారి జాతకులకు బంధు ప్రీతి ఎక్కువ అయిన వారు అంటే గనక ఇంకాస్త ముందుకు వెళ్తారు. వారి కష్టంలో సుఖంలో కూడాను వీరి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందులోన వీరు వారికి ఇచ్చేటటువంటి గౌరవము, వారికి ఇచ్చే మర్యాద చాలా ఎక్కువగానే ఎక్కువ పాళ్లలోనే ఉంటుందని చెప్పాలి. కొంతమంది డబ్బులకు ప్రాధాన్యత ఇస్తారు, కానీ తులారాశి వారి జాతకులు మనిషికే విలువని ఇస్తారు. మనిషి అన్నా, వారితో ఉన్న బంధమన్నా వీరికి చాలా ఇష్టము. అలా అని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం రీత్యానే కొన్ని రకాల ఇబ్బందులు తులారాశి వారి జాతకుల్లో జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. శత్రువులు మీ మీద పన్నే పన్నాగాల్లో ఒక్కోసారి ఫలించడానికి కారణము మీలో ఉన్నటువంటి ఈ లోటుపాట్లే. వీటిని సరి చేసుకోండి. ఇది అవలక్షణం కాదండి, సలక్షణమే. కాకపోతే కొన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని గత్యంతరం లేని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. కావున ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయం మీద అవగాహన పెంపొందించుకోండి. దీని గురించి అయిన వారు చెప్పినా కూడా కొన్నిసార్లు మీరు తలకెక్కించుకునే ప్రయత్నం చేయడం లేదో, ఎదుటి వారు చెప్పే విషయంలో మంచిని తీసుకోవాలి అనే విషయము మరచిపోతూ ఉంటారు. అందువల్లనే మీకు ఈ ఇబ్బందులు అన్ని కూడా వస్తూ ఉన్నాయి. జీవితంలో పైకి రావడానికి అనేక దారులు ఉంటాయి, కానీ తులారాశి వారి జాతకులు మంచి దారిని మాత్రమే వెతుక్కుంటూ ఉంటారు. అందుకే జీవితంలో సెటిల్ అవ్వడానికి కూడా చాలా సమయమే తీసుకుంటారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తరువాత తులారాశి వారి జీవితంలో రాబోతున్న ఆ శుభవార్త ఏమిటో మీకు తెలుసా? కొన్ని అపార్థాల రీత్యా, మాట పట్టింపుల రీత్యా, మాట తూలనాడడం రీత్యా మీకు ఒకరు దూరమయ్యారు. దూరమైన వీరు ఒక మంచి శుభవార్తతో మీ ఇంట అడుగు పెట్టబోతూ ఉన్నారు. వారు మరెవరో కాదండి, మీ తోడబుట్టిన సోదరి లేదా మీ తోడబుట్టిన సోదరుడు. వారు వారి తరపున ఒక శుభ కార్యక్రమానికి మిమ్మల్ని పిలవడానికి మీ ఇంటికి వస్తారు. అన్నింటినీ పక్కన పెట్టేసి వారు మీ వద్దకు వస్తారు. మీరే వారి విషయంలో మాట తూలనాడారు, తప్పుని చేశారు, కానీ వారు మాత్రము మీ తప్పిదాన్ని సహృదయంతో మన్నించారు.
నా అన్నే కదా లేదా నా తమ్ముడే కదా అని చెప్పి వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను క్షమించేసి శుభ కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాల్సిందిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆహ్వానించడానికి ఈ రోజున మీ ఇంట అడుగు పెడతారు. మొహమాటానికి పోయి మీరు వారి వద్దకు వెళ్ళలేకపోయారు లేదా వేరే కోణంలో చూస్తూ వారిదే తప్పు అని చెప్పి మీరు చాలా వరకు కూడాను వారి వద్దకు వెళ్ళలేదు. ఇది ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి తంతుగా చెప్పొచ్చు. వారికి మీకు మధ్యన మాటలు ఆగిపోయాయి కానీ మనసు మాత్రం వారి గురించే తప్పిస్తుంది. మీ మనసు మనోవేదనకు గురి అవుతుంది. ఎందుకంటే బంధానికి ప్రాముఖ్యత ఇస్తూ సోదర సోదరి మనుల మీద ఎంతో ప్రేమ కురిపిస్తూ ఉంటారు. తులారాశి వారి జాతకులు వారితో ఎన్నో ఏళ్లుగా కలిసి మెలిసి పెరిగారు. అయితే మీకు ఈ సమస్య వచ్చింది. ఆ సమస్యను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం మీరు చెయ్యలేదు. కానీ వారు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి మీ ఇంటికి ఈ రోజున రాబోతున్నారు. అందులోన శుభవార్తను మోసుకు రాబోతున్నారు. మీరు కూడా సహృదయంతో వారిని ఇంటికి ఆహ్వానించండి. ఇక వారికి మీకు మధ్యన ఈ రోజున చాలా జ్ఞాపకాలు నెమరు వేసుకునే రోజుగా చెప్పొచ్చు. మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ జీవితంలో ఆనందం వస్తుంది. ఎన్నో రోజులుగా మీ ముఖం మీద చిరునవ్వే లేదు. కానీ ఈ రోజున మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎన్నో రోజుల తర్వాత తృప్తిగా హాయిగా నవ్వుకుంటారు. మీకు వారికి మధ్యన బంధం మరింత బలపడుతుంది. తోడబుట్టిన వారితో కలిసి కూర్చొని మాట్లాడుకునే రోజు వస్తుందని అస్సలు అనుకుని ఉండరు. ఇలా అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేయడము భగవంతుని అనుగ్రహమే. ఈ రోజున మీకు ఖచ్చితంగా ఇలా జరగడానికి కారణము మీరు చేసిన పుణ్య ఫలితాలే. ఇకనైనా మీ యొక్క తీరు మార్చుకోండి. చెప్పుడు మాటలను అస్సలు వినవద్దు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక నుంచి తన మన భేదం చూసి మాట్లాడండి. ఎదుటివారు ఏదైనా తప్పు చేశారు అనిపిస్తే గనక ఖచ్చితంగా 1కి 10 మార్లు ఆలోచించుకోండి. లేదా మీదే తప్పు అయితే గనక సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అహంకారానికి పోవద్దు. చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏదైనా చెప్పేటప్పుడు ఆలకిస్తే గనక ఇటువంటి గొడవలు అస్సలు రావు. ఇటువంటి తగాదాలు రావాల్సిన అవసరము ఉండదు. వారిని దూరం పెట్టి మీరు బాధపడి వారిని బాధ పెట్టాల్సిన అవసరం అనేదే అస్సలు రాదు. ఈ యొక్క విషయం ఒక్కటి గుర్తు పెట్టుకుంటే తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన మాట సరిగా ఉంటే ఊరు కూడా బాగుంటుంది, కుటుంబం కూడా బాగుంటుంది. మాట విషయంలో జాగ్రత్త వహించండి. ఏమరపాటుగా అస్సలు ఉండద్దు. చెప్పుడు మాటలు వినద్దు. తులారాశి జాతకులకు చెప్పుడు మాటలు వినే తత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున మీరు ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చింది. అయితే ఇకనైనా భగవంతుని అనుగ్రహంతో తోడబుట్టిన వారు కలిసి ఉన్నారు కావున, కలిసి ఉండడానికి మీ వద్దకు వచ్చారు కావున ఇకనైనా సరే దుందుడుకుతనాన్ని పక్కన పెట్టండి. ఈ రోజున మీకు ఖచ్చితంగా ఇలా జరగడానికి కారణము మీరు చేసిన పుణ్య ఫలితాలే. ఇకనైనా మీ యొక్క తీరు మార్చుకోండి. చెప్పుడు మాటలను అస్సలు వినవద్దు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రోజంతా వారితో ప్రేమగా మెలగండి. శుభ కార్యక్రమానికి సంబంధించి మీరు చేయవలసినటువంటి బాధ్యతను మీరు పూర్తి చేయండి. అంతా మంచే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జూలై మాసంలో 23వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు అందుకోబోతున్న ఆ యొక్క శుభవార్త ఏమిటో, ఎవరు మీ దరికి చేరబోతున్నారో, మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ యొక్క జీవితంలో ఆనంద గడియలు ఎలా రాబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.